రుణ బాధలు అంటే ఎవరైనా సడన్‌గా ఏమనుకుంటారు? ధన సంబంధమైనవే అని అనుకుంటారు. ఒక జ్యోతిష్యుడిగా నేను చెప్పాల్సింది రుణము అన్న తర్వాత ఏ విధమైన రుణాలు ఉంటాయని కూడా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పాను. కానీ ఇప్పుడు అందరూ కూడా రుణం డబ్బుకు సంబంధించినటువంటి అప్పులే అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి జాతకంలో 6వ స్థానం అప్పు సూచిస్తుంది. 6వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్న, లగ్నాధిపతి కేతువుతో కలిసి ఉన్న, కేతువు కుజుడు కలిసి ఉన్న, అంటే అప్పుకు సంబంధించినటువంటి గ్రహాలు కుజుడు కేతువు. మరి ఈ 6వ స్థానాది లగ్నాధిపతి 6వ స్థానానికి సంబంధించిన నక్షత్రాల్లో ఉన్న, ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్న, అష్టమం అంటే అష్ట కష్టాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్టమాధిపతి అంటే ఎక్కువ కష్టాలను సూచిస్తుంది. ఈ గ్రహ సంబంధాలు మేము చూసుకుంటాం. చూసుకొని దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఎంతవరకు రుణం ఉంది అని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. మరి దీనికి పరిహారాలు ఏంటి అంటే క్యాలిక్యులేషన్ తెలిసింది. మరి పరిహారాలు ఏంటి అని ఆలోచిస్తే ముఖ్యంగా కేతువు నేను అప్పుకు సంబంధించిన గ్రహం అని చెప్పాను, కుజుడు అప్పుకు సంబంధించిన గ్రహం అని చెప్పాను. శత్రు రోగ రుణ కారకుడు కుజవత్ కేతు అంటే ఈ కేతువు కుజుడిలాగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఈ కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యం స్వామి. సుబ్రహ్మణ్యం స్వామి ఆరోగ్యానికి, శత్రువులకు, అప్పులకు ఆయన కూడా అధిష్టాన దేవతే. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి అని చెప్పొచ్చు ఆయన. ఆ సుబ్రహ్మణ్యం స్వామికి రథసారథి మన అంగారకుడు అంటే కుజుడు. ఈ కుజవత్ కేతు అన్నాను కదా, ఈ కేతు కుజుల్లాగా ప్రవర్తిస్తాడు కదా, ఈయన కూడా దానికి సంబంధించినటువంటి గ్రహమే. మరి ఈ కేతువుకు ఒక ప్రాణి అంటూ ఒకటి ఉంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదే కోడి. ఈ కోడి అంటే కేతువు, కేతువు అంటే కోడి, కేతువు అంటే అప్పు. మరి ఈ చికెన్ అనేది విరివిగా తింటున్నారు ప్రపంచంలో. ఈ చికెన్ తినడం వల్ల అప్పులు పెరుగుతాయి తెలుసా మీకు? అసలు చికెన్ తినడం వల్ల అప్పులు ఎందుకు పెరుగుతాయి? కావాలంటే కాస్త కొవ్వు, కాస్త జబ్బులు పెరుగుతాయి. కానీ జబ్బులు పెరిగితే ఖర్చులు పెరిగినట్టే కదా, జబ్బులు పెరిగితే ఖర్చులు పెరిగినట్టే కదా, అంటే అనారోగ్యం వచ్చినట్టే కదా. అనారోగ్యానికి మనం డబ్బు ఖర్చు పెట్టడం అంటే అది మనకు తెలిసి వృధా ఖర్చు పెట్టడమే కదా. ఇప్పుడు నేనేం చెప్పాను? శత్రు రోగ రుణాలు. రోగము మనకు శత్రువే కదా. శత్రు రోగ రుణాలకు అధిపతి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను కదా. మరి కోడి తినడం వల్ల అనారోగ్యం చూస్తుంది మీరే అన్నారు కదా. అవును. మరి ఇక్కడ ఆహారం అనేది మనకు విరుద్ధమైందే కదా, విరుద్ధాహారం తినకూడదు కదా. మరి అది తినడం వల్ల మనకు అప్పులు పెరుగుతాయి. అంటే కేతువు రూపంలో కదా, కేతువే కోడి. ఈ కోడి పుంజు చిహ్నాన్ని సుబ్రహ్మణ్యం స్వామి తన జెండా పైన పెట్టుకుంటాడు. ఎవరైనా గూగుల్లో కొట్టండి, మురుగన్ ఫ్లాగ్ అని కొడితే అక్కడ అది పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటిది. బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేపుతుంది. కోడే కదా కూర్చుంది తెల్లవారుతో. ఆ కోడి కూర్చున్నప్పుడు ఎవరు విసుక్కోరు. అంటే బ్రహ్మముహూర్త కాలానికి సమాజాన్ని మేల్కొల్పే ఏకైక జీవి కోడి. మరి దాన్ని తినడం వల్ల కుజ ప్రభావము వ్యతిరేకంగా ఎక్కువ పెరిగి సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం తగ్గి అప్పులు అవుతాయి. మరి దీన్ని యాక్సెప్ట్ చేయకపోయినా నేను చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ఆహారంలో కోడి తినకూడదు. మరి కోడి తినకుండా ఏం చేయాలంటే ఎర్రని బియ్యం ఉంటుంది కదా, రెడ్ రైస్ ఉంటుంది కదా, ప్రతిరోజు ఒక కోడికి అలా వేస్తూ ఫుడ్ ఇస్తూ ఉండడం వల్ల మనకు ఈ అప్పులకు సంబంధించినటువంటి మార్గాలు దొరుకుతాయి. ఒక 24 అవర్స్లో ఈ బియ్యం వేసినంత మంది అప్పులు తీరిపోవు. దానికి తీరడానికి కావాల్సినటువంటి రెగ్యులర్గా చేయడం వల్ల ఆ దారులు దొరుకుతాయి. అదేవిధంగా కోడి ఉంటుంది కదా, ఈ కోడిని ప్రతిరోజు ఒక గంప కింద మూసిపెట్టాలి. ఎలా మూసిపెట్టాలి? ఒక వస్త్రం వేసి. వస్త్రం అంటే శుక్రుడు, బట్టలు అంటే శుక్రుడే. శుక్రుడు లగ్జరీ కారకుడు. కోడి అంటే కేతువు, కోడి అంటే అప్పు. ఒక బట్ట వేసి కోడిపైన మూసిపెట్టి దానిపైన గంపేసి పెట్టాలి. అంటే మన అప్పును మనము అణిచివేస్తున్నాము. ప్రతిరోజు ఈ తంత్రం చేయడం వల్ల అప్పులు తీరడానికి కావాల్సిన మార్గం దొరుకుతుందని తంత్ర జ్యోతిషం చెప్తా ఉంది. కేతువు అంటే వెంట్రుకలు. మనకు వెంట్రుకలు అంటే కేతు గ్రహమే లెక్క. జ్యోతిష్ శాస్త్రంలో అశ్విని నక్షత్రంతోనే జ్యోతిషాస్త్రం ప్రారంభమవుతుంది. మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంటుంది, అది కేతు గ్రహం సంబంధించింది. మరి కేతుకు తలలేదు. కేతుగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళకి హెడ్ఏక్ ఉంటుంది, వెంట్రుకలు ఎక్కువ రాలిపోతాయి, చీకాకులు ఉంటాయి, స్థిరత్వం ఉండదు. మరి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కనీసం అంటే 6 నెలలకు ఒకసారి కనీసం గుండు కొట్టడం వల్ల కూడా మనకు చాలా దుస్సంఘటనలు జరగవు. ఈ దుస్సంఘటనలు ఎప్పుడైతే జరుగుతూ తగ్గడం ప్రారంభమవుతుందో మనకు ఆర్థికంగా అనవసర ఖర్చులు జరగవు. తర్వాత మన జాతకాలు మన కుటుంబాల్లో అందరికీ కూడా ప్రతి ఒక్కరి జాతకము శుభ్రం కావాలి కదా. అందరికీ జాతకాలు ఉండవు, కొంతమంది రాసుకొని ఉండరు, కానీ అప్పులు ఉంటాయి. మరి ఈ తిప్పులలో తీరాలంటే ఇలా ఏం చేయాలి? ఎన్నో గుళ్ళకు వెళ్తూ ఉంటారు. చీపురు కట్ట ఉంటుంది కదా, చీపురు కట్ట అనేది శనేశ్వరుడు యొక్క ఆయుధం.
శని భగవానుడు మన జీవితాన్ని ఊడుస్తాడు. అందుకే ఆయన అంటే మనకు భయం. ఈ చీపురు కట్టలు ఆదివారం తెచ్చుకోవడం అదృష్టం. ఎప్పుడు చీపురు కొన్నా ఆదివారం కొనాలి. మన అదృష్టాన్ని మనము సోమవారం రోజు ఒక ఆలయానికి దానంగా ఇచ్చేయాలి. శివాలయం ఉంటుంది కదా, శివాలయానికి ఒక 10, 11, 15, 20 మనకు శక్తి మేర చీపురు కట్టలు ఆలయానికి ఇవ్వడం వల్ల ఆ చీపుర్లతో ఊడుస్తారు కదా ఆలయాన్ని. అవి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనీసం వస్తాయి, లైఫ్ వస్తాయి. అంటే ఆలయ శుభ్రతకు మనం ఏం చేస్తున్నాము? చీపుర్లు ఇస్తున్నాం. శని భగవాన్ యొక్క ఆయుధమైనటువంటి చీపుర్లు ఇస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఇచ్చారో ఆ కుటుంబానికి వాళ్ళ జాతకాల్లో ఎన్నో దోషాలు నివర్తించబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆలయంలో బాత్రూమ్లు ఇవన్నీ ఉంటాయి కదా, బాత్రూమ్లు కానీ లేదంటే ఆలయ శుభ్రత కావాలన్నటువంటి ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు మనం దానంగా ఇవ్వడం వల్ల ఎన్నో మనకు కర్మలు తొలగిపోతాయి. ఆలయ సేవ ఇలా చేయాలి. ప్రదక్షిణలు చేసుకుంటాము, ప్రసాదాలు తీసుకుంటాము, 10, 100 ఉండిలో వేస్తాం. అలా కాకుండా తంత్రం ఏం చెప్తుంటే ఆలయ శుభ్రతకు మనము సేవ చేయడం వల్ల. అంటే ఇప్పుడు మనమే ఆలయాన్ని శుభ్రం చేయాలని చేయగలమా? కొంచెం కష్టం, కొంచెంగా చాలా కష్టం. ఒక వారం చేస్తామేమో కానీ. అందుకనే నిర్ణయించబడ్డ వాళ్ళు ఆలయంలో ఉంటారు. వాళ్ళకు ఆ చీపులు కూడా అరిగిపోయి చాలా చిన్నవిగా ఉంటాయి. మనం దానం ఇవ్వడం వల్ల చాలా స్వస్థతలు ఉండదు. అలా దానం శుభ్రం చేస్తున్న వాళ్ళకు కూడా మనం ఏదైనా డబ్బులు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇస్తే కూడా మన జాతకాల్లో ఎన్నో గ్రహ దోషాలు శుభ్రమవుతాయి. ఇది అద్భుతమైన తంత్రం. నెలకోసారి 10 చీపులు ఒక ఆలయానికి ఇస్తే సంవత్సరం పాటు 10 ఆలయాలకు ఇస్తాం కదా, 10 ఆలయాలు శుభ్రం అవుతూ ఉంటే మన జీవితం, మన జాతకం ఎందుకు శుభ్రం కాదు? నమ్మశక్యంగానే కదా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చేసుకుంటే కూడా అప్పులే కాకుండా ఆరోగ్యాలు, ఐక్యత అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి.